వినీల్ గారు మీకు డాక్యుమెంట్ చూపిస్తా, ఎందుకంటే ఇప్పటి వరకు రేట్ ఎంత అయింది, అసలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అనేటటువంటి దానికి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రేటు చెప్పారు. సరే మిమ్మల్ని అడిగాను, అలాగే మీ పార్టీకి కానీ మీ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఖర్చు ఎంత అవుతుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి. సరే నాకు అందుబాటులో ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ ఇది. సో ఇదే ఖర్చు అయింది నాకు తెలిసి. సో ఒక్కసారి ఆ డాక్యుమెంట్ చూడండి. ఇది 2025, అంటే మీరు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు మార్చి 19వ తేదీ ఇచ్చినటువంటి జియో ఇది. ఇది ఏంటి అంటే ఏపీసీఆర్డీ అథారిటీకి సంబంధించిన 45వ సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ అప్పుడు ఓకే చేసినటువంటి టెండర్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇప్పుడు చూడండి ఒకసారి. పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి ఆ డాక్యుమెంట్ ఇది. ఇందులో మనం ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఇది డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టోటల్ 71 బంగ్లాస్ ఆఫ్ G+1 ఫ్లోర్స్ అనమాట. మొత్తం 5,82,161 స్క్వేర్ ఫీట్స్. ఏమేమి ఉంటాయంటే దీంట్లోకి ఫౌండేషన్ దగ్గర నుంచి ఫౌండేషను, సూపర్ స్ట్రక్చర్ విత్ ఆర్సీ, బీమ్స్, ఫ్రేమ్డ్ స్ట్రక్చర్, అలాగే ఆర్కిటెక్చరల్ ఫినిషెస్, అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్స్, హెచ్ఏవిసి వర్క్స్ అండ్ ఐటీ వర్క్స్, ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఎక్స్టర్నల్ రోడ్స్ అండ్ హోమ్ ఆటోమేషన్. ఇవి ఎవరి కోసం కడుతూ ఉన్నారంటే హానరబుల్ మినిస్టర్స్ అండ్ హానరబుల్ జడ్జెస్ కోసం కడుతూ ఉన్నటువంటి దగ్గర ఒక 71 బంగ్లాలు G+1 ఫ్లోర్స్ తోటి నిర్మిస్తున్నారు. 5,82,161 స్క్వేర్ ఫీట్స్ తోటి. దీన్ని రిజాల్వ్ చేసింది ఎంతకి అంటే 419,7,27,370 రూపాయలకి ఈ టెండర్ని కన్ఫర్మ్ చేశారు. అంటే ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ కాస్ట్ మనం చూస్తే 7,198 రూపాయల 57 పైసలు పడుతుంది. అంటే కేవలం కన్స్ట్రక్షన్ కాదు, ప్లంబింగ్, తర్వాత వచ్చేసి లోపల వర్క్స్, ఐటీ వర్క్స్, తర్వాత ఎక్స్టర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా కలిపి స్క్వేర్ ఫీట్కి 7,198 రూపాయల లెక్కన మనకిడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏమంటారు, ఇదొకటి. తర్వాత ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. ఇంకోటి వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ల కోసం 115 బంగ్లాలు, ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్ సెక్రటరీస్ కోసం 115 బంగ్లాలు ప్లస్ G+1 తోటి 5,90,761 స్క్వేర్ ఫీట్స్ తోటి మొత్తం కూడా దీని కాస్ట్ వచ్చేసి 429 కోట్లు. అంటే ఇది ఒక కొంచెం కాస్ట్ పెరిగింది. అంటే ఇందాక మనం చెప్పుకున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం కాస్ట్ పెరిగింది. దీనికి వచ్చేసి కాస్ట్ ఎంత పడింది అంటే ఇందాక నేను చెప్పింది వచ్చేసి 7,198 రూపాయలు పడితే దీనికి 7,265 రూపాయలు స్క్వేర్ ఫీట్కి కన్స్ట్రక్షన్ కాస్ట్ పడినటువంటి పరిస్థితి. ఇది పక్కాగా ఉన్నటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్. ఏమంటారు వినీల్ గారు? మ్యూట్ చేశానండి, అందుకని చూసాను. రాజు గారు, ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తెలిసిన వాళ్ళని పెట్టి అభ్యాసం చదివే వాళ్ళని కాదని చెప్పి చాలా మాట్లాడారు కదా. ఆయన బిల్డరు ప్లస్ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాను, మేము అక్కడ ఎన్ని బ్లాక్స్ నిర్మించాము, ఎన్ని బ్లాక్స్ కి మేము 100 కోట్లు ఖర్చు అయిందని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఆ వైసీపీ అధికార ప్రతినిధి గారు ఒకసారి ఆయన ముఖవర్చస్ చూపించండి. 71 బిల్డింగ్లు 400 కోట్లతో నిర్మించితే 115 ఐపీఎస్ ఐఏఎస్ భవనాలు G+ తో ఉన్నటువంటివి నిర్మిస్తే ఇవాళ మరి ఋషికొండ ప్యాలెస్ ఒక కేవలం 7 బ్లాకులు, అది కూడా ఏంటండి గతంలో హరిత రిసార్ట్స్ అని చెప్పి ఉండేవి. దానికి 7 కోట్ల రూపాయలు సంవత్సరానికి గవర్నమెంట్ ఆదాయం వచ్చేదాన్ని ఆ రోజున డిమాలిష్ చేసి CRZ నిబంధన ఉల్లంఘించి మరి ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఏమంటున్నారు, అది పర్యాటక కేంద్రం అంటారు. కాదండి, ఆ రోజున రోజా మాట్లాడు దేవుడు మనలో ఉంటాడు, అలాగే జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేవుడు కాబట్టి ఆయన ఋషికొండ ప్యాలెస్ లో ఉంటారని చెప్పి మీడియా మాట్లాడింది మనం అందరం చూడలేదండి. అంటే ఒక వ్యక్తి విలాసాలకి 600 కోట్ల ఏంటంటే పర్యాటక కేంద్రం కోసం నిర్మించేది. ఇప్పుడు పర్యాటక కేంద్రం అంటున్నారు. ఆ పర్యాటక కేంద్రం కమోడ్ ఎంతండి, ఆటోమేటిక్ మోడ్ అంట. మరి అలాగే డోర్స్ ఇంటీరియర్ వాల్యూ చూసుకుంటే 38 కోట్లు అక్కడ. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారికి డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు అయిపోయినాయి. లాస్ట్ ఆయన అంటే నిన్న ప్రెస్ మీట్ కాకుండా అంతకు ముందు కూడా ఆయన నేషనల్ మీడియా లెవెల్ గా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి ఆయన విమర్శించిన విధానం చూస్తే రాబోయే పార్లమెంట్ వర్షాకాలంలో అంటే రాబోయే ఫైనాన్స్ పార్లమెంట్ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో
అమరావతిని చట్టబద్ధత చేస్తాము అని కేంద్రం ప్రకటించింది. వెంటనే దాని మీద ఆయన ప్రజలందరినీ డైవర్ట్ చేయటం కోసం కూటమి ప్రభుత్వం మీద, అమరావతి మీద ఒక నిందలేయటం మొదలు పెట్టారు. నిన్న చూసుకుంటే విజయసాయి రెడ్డి గారిని ఈడీ విచారణ చేసింది, 7 గంటల సేపు విచారణ చేసింది. మళ్ళీ డైవర్షన్ మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు మీకు ఏదో మేడం ఒక్క నిమిషం, ఓకే ఓకే ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు ఏదో అడగాలంటున్నారు. ఒకసారి శేఖర్ రెడ్డి గారు టైం ఇద్దాం, ఒక్క నిమిషం మేడం, మళ్ళీ అడుగుతా. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదో ఒకటి అడుగుతారు కాదు మేడం, శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో ఒకటి అడుగుతారు, మళ్ళీ మీరు ఆన్సర్ చేయాలి. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. సార్, అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణానికి ఎల్ఎన్టీకి ఒక్కదానికి ఇచ్చారు సార్. అసెంబ్లీ ఒక భవన నిర్మాణానికి 617 కోట్లు సార్. హైకోర్టు ఎన్సీసీకి ఇచ్చారు 786 కోట్లు సార్. సచివాలయం టవర్ 1, టవర్ 2 షాపోర్చి పల్లెంకి 1487.11 కోట్లు సార్. సచివాలయం టవర్ 3, టవర్ 4 ఎల్ఎన్టీకి ఇచ్చారు 1303 కోట్లు సార్. వెరసి 2791 కోట్లు కేవలం సచివాలయ భవన నిర్మాణానికి సార్. ఒక సచివాలయ నిర్మాణానికి 2790 కోట్లు. దాని గురించి మాట్లాడుతున్నా సార్, నేను టవర్స్ గురించి మాట్లాడుతున్నా. టవర్స్ కట్టడానికి అయ్యే ఖర్చు 42-43 ఫ్లోర్లు హైరైజ్ బిల్డింగ్స్. ప్రతి అపార్ట్మెంట్ కి సార్, ప్రతి అపార్ట్మెంట్ కి ఏంటంటే ఓన్లీ టవర్లు వేసి ఆఫీస్ స్పేస్ వదిలేస్తారు సార్. టవర్లు వేసి ఆఫీస్ స్పేస్ వదిలేస్తారు. కానీ హైరైజ్ బిల్డింగ్ లో అపార్ట్మెంట్ కి, ప్రతి అపార్ట్మెంట్ కి గోడలు ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్ కి సంబంధించి మన ప్లంబింగ్ చేయాలి, ప్రతి అపార్ట్మెంట్ కి ఎలక్ట్రికల్ చేయాలి, ప్రతి అపార్ట్మెంట్ కి సంబంధించి వాష్రూమ్స్ కట్టాలి, అన్ని కట్టాలి. అన్ని కట్టిన అయ్యే ఖర్చు 4500 నుంచి 5000. ఇటాలియన్ మార్పులు వేస్తే హైరైజ్ బిల్డింగ్ విత్ 5 స్టార్ ఫెసిలిటీస్. ఓకే, ఇక మీరు చెప్తున్నట్టు ఈ భవనాలు ఉన్నాయి చూడండి సార్, మీరు ఇప్పుడు చూపించారు, మీరు చూపించిన వాటిలో ఆ భవనాలు ఉన్నాయి కదా, వాటికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా సార్? 2,500 నుంచి 3,000. మీరు చూపించిన అన్ని ఫెసిలిటీస్ ఏదైతే G+1 కి సంబంధించి 2,500 నుంచి 3,000, దాన్ని 7,500 వేశారు. మధ్యలో డబ్బులంతా ఎవరు తినాలి? ఇప్పుడు పని చేద్దాం సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ కాదు సార్, ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తాను. ఎస్ సార్, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ఈ డాక్యుమెంట్ మీకు పంపిస్తా. ఓకే ఓకే ఎస్ మేడం, మేడం మేడం ఒక్క నిమిషం, మేడం ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. మేడం మేడం ఒక్క నిమిషం, శేఖర్ రెడ్డి గారిని కన్క్లూడ్ చేయండి. ఇస్తాను వినీల్ గారు ప్లీజ్. ఎస్ ఎస్ వినీల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వినీల గారు ఒక్క నిమిషం సార్, శేఖర్ రెడ్డి గారు 1 మినిట్ క్లోజ్ చేయండి, టైం అవుతుంది.